నమస్కారం. ఈ రోజుల్లో అందరి మెదళ్లలో ఒకే ఒక ప్రశ్న తిరుగుతోంది. ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా? సరే, ఈరోజు ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానమేంటో లోతుగా చూద్దాం. చూడండి, ఈ భయం చాలా మందిలో ఉంది. ఇది సహజం కూడా. కానీ ఊరికే ఆందోళన పడకుండా ఒక పెద్ద ఇండస్ట్రీ రిపోర్ట్ ఏం చెబుతుందో చూద్దాం. డేటా ఆధారంగా అసలు వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ఏఐ గురించిన భయంతో మొదలుపెట్టి ఆంథ్రోపిక్ రిపోర్ట్ ఏం చెబుతోందో చూసి, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకుని, చివరికి మనం భవిష్యత్తుకు ఎలా సిద్ధమవ్వాలో తెలుసుకుందాం. ఈ 6 అంశాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, ఇక విషయంలోకొస్తే ఏఐ గురించిన ఈ భయం మనకేమీ కొత్త కాదు. మీకు గుర్తుంది కదా, సుమారు 2000వ సంవత్సరంలో అమెరికాలో జాబ్ ఆఫ్షోరింగ్ అని పెద్ద గొడవ జరిగింది. తమ ఉద్యోగాలన్నీ ఇండియా లాంటి దేశాలకు తరలిపోతున్నాయని తెగ ఆందోళనపడ్డారు. కానీ చివరికేమైంది? ఉద్యోగాలు తగ్గలేదు, పైగా పెరిగాయి. మరి ఈసారి పరిస్థితి వేరేలా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసమే మనము ఈ యాంథ్రోపిక్ ఏఐ ఇంపాక్ట్ రిపోర్టును పరిశీలిస్తున్నాం. ఈ పరిశోధన అసలు వాస్తవాలేంటో మనకు చెప్పడానికి ప్రయత్నించింది. సో, ఈ రీసెర్చ్ చేసిన వాళ్లు ముందుగా ఏం చేశారంటే, అసలు మనుషులు చేసే పనులన్నీ ఏంటో తెలుసుకోవటానికి ఈ ఓనెట్ డేటాబేస్ వాడారు. ఇది అమెరికా ప్రభుత్వం మెయింటైన్ చేసే ఒక పెద్ద డేటాబేస్ అనమాట. ఇందులో దాదాపు 800 రకాల ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. వీళ్లు బీటా స్కేల్ అని ఒకటి తయారుచేశారు. అంటే ఒక పనిని ఏఐ మనిషికంటే 2 రెట్లు వేగంగా, అది ఎలాంటి మనిషి సహాయం లేకుండా చేస్తే దానికి ఫుల్ పాయింట్ అంటే 1 ఇస్తారన్నమాట. ఇక్కడ సహాయం లేకుండా 2 రెట్లు వేగంగా అనేది చాలా ముఖ్యం. సరే, ఈ బీటా స్కేల్ ప్రకారం వాళ్లకు వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? మన ఉద్యోగాల్లో మనం చేసే పనుల్లో ఏకంగా 93% పనులను 2023 నాటికే ఏఐ చేయగలదని తేలింది. షాకింగ్గా ఉంది కదూ? ఒక్క నిమిషం. థియరీ ప్రకారం ఏఐ 93% పనులు చెయ్యగలిగితే మరి నిజ జీవితంలో మనకా ప్రభావం ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్న చాలా కీలకమైనది. దీని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, ఒకవైపేమో థియరీ ప్రకారం 93% పనులు చేయగలదు. కాని మరోవైపు రియాలిటీలో చూస్తే ఏఐకి బాగా పట్టున్న మ్యాథ్, కంప్యూటింగ్ లాంటి రంగాల్లో కూడా కేవలం 33% పనులే భర్తీ చేయబడుతున్నాయి. ఎందుకింత తేడా? ఈ సమస్యను అర్థం చేసుకోటానికి ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. టెక్నాలజీ అనేది ఒక ఫెరారీ కార్ లాంటిది. అది ఎంత వేగంగా వెళ్ళినా రోడ్డు మీద ఉండే ట్రాఫిక్, రూల్స్, గుంతలు ఇవన్నీ దాని స్పీడ్ను తగ్గిస్తాయి. నిజ జీవితంలో కూడా అంతే. ఈ రియల్ వరల్డ్ అడ్డంకులను అర్థం చేసుకోవడానికి వీళ్లు ఆంథ్రోపిక్ ఎకనామిక్ ఇండెక్స్ అనేదాన్ని వాడారు. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక ఫార్మసిస్ట్ పనిని ఏఐ చేయగలదా? టెక్నికల్గా చేయగలదు. ప్రిస్క్రిప్షన్ను చదివి మందులు ఇవ్వగలదు. కాని చట్టాలు, మెడికల్ బోర్డ్ నియమాలు ఒప్పుకోవు కదా? అక్కడ మనిషి తప్పనిసరి. అదన్మాట పాయింట్. సరే, అయితే ఈ ఏఐ ప్రభావం ఏ ఉద్యోగాలపై ఎక్కువగా ఉంది, ఏ ఉద్యోగాలపై తక్కువగా ఉంది? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈ ఫలితాలు చూస్తే మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు. చూడండి, ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ ఈ 3 రంగాలపై ఏఐ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే డేటా ఎంట్రీ లాంటి పదే పదే చేసే పనులు, కస్టమర్ సర్వీస్లో కొన్ని రూల్స్ ఫాలో అయ్యే పనులు, ఇంకా కోడింగ్ రాయడం లాంటివి ఏఐ చాలా ఈజీగా చేయగలదు. దీనికి పూర్తి ఆపోజిట్గా కొన్ని ఉద్యోగాలను ఏఐ దాదాపుగా టచ్ కూడా చేయలేకపోతుంది. అవేంటంటే వంటవాళ్లు, మెకానికల్, లైఫ్ గార్డ్లు. అంటే శారీరక శ్రమతో నిజ ప్రపంచంలో స్వయంగా చేయాల్సిన పనులపై ఏఐ ప్రభావం చాలా చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చారిత్రాత్మక మార్పు జరుగుతోంది. గతంలో మిషన్లొస్తే ఫ్యాక్టరీలో పనిచేసే బ్లూ కాలర్ ఉద్యోగాలు పోయేవి. కాని చరిత్రలో మొదటిసారిగా ఏఐ వల్ల ఎక్కువ ముప్పు ఎవరికంటే బాగా చదువుకొని మంచి జీతాలు తీసుకుంటున్న వైట్ కాలర్ ఉద్యోగాలకే ఉంది. ఇది మొత్తం సీన్ని మార్చేసింది. సరే, ఇంత ప్రభావముంటే మరి ఎందుకు మనకు రోడ్ల మీద పెద్ద ఎత్తున నిరుద్యోగం కనిపించడం లేదు? ఉద్యోగాల నుంచి తీసేయడం లేదా? అసలు ఏం జరుగుతోంది? ఈ నెంబర్ చూడండి, 17. జస్ట్ 17. ఈ చిన్న నెంబర్ వెనుక చాలా పెద్ద కథ ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఇన్ఫోసిస్, విప్రో,
టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ కలిసి ఒక త్రైమాసికంలో తీసుకున్న మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ సంఖ్య కేవలం 17. అంటే ఏఐ ప్రభావమున్న ఉద్యోగాలను తీసేయడం మీద కాదు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీద పడుతోంది. దీనివల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోతోంది ఫ్రెషర్లే. సరే, ఇప్పటివరకు సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారమేంటి? ఈ ఏఐ యుగంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఏ నైపుణ్యాలు మనల్ని నిలబెడతాయి? దీనికోసం ఒక రియల్ లైఫ్ ఉదాహరణ చూద్దాం. ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ కోసం కొంతమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది. మొదట వాళ్లు ప్రభుత్వాధికారులతో మాట్లాడి వాళ్ల అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు. తరువాత ఏఐ సహాయంతో ఒక బేసిక్ మోడల్ తయారుచేశారు. కానీ దాన్ని ఫీల్డ్కి తీసుకెళ్లినప్పుడే అసలు విషయం అర్థమైంది. వాళ్లు తయారుచేసిన దానికి అక్కడి వాస్తవ అవసరాలకు సంబంధమే లేదు. అలా వాళ్లు దాదాపు 120 రోజులు కష్టపడి ఫీడ్బ్యాక్ తీసుకుని మార్పులు చేసి చివరికి ఒక ఉపయోగపడే ప్రోడక్ట్ను అందించగలిగారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో గెలిచేది ఎవరంటే కేవలం టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్లు కాదు, మానవ నైపుణ్యాలను, టెక్నికల్ నైపుణ్యాలను కలపగలవారే. అంటే మనిషి అవసరాన్ని అర్థం చేసుకుని దాని టెక్నాలజీ భాషలోకి అనువదించి మళ్లీ ఆ టెక్నాలజీ ఇచ్చే అవుట్పుట్ను మనిషికి ఉపయోగపడేలా మార్చగలవారే నిలబడతారు. చివరిగా ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకోండి: ఏఐ మన ఉద్యోగాన్ని తీసేయదు, కాని ఏఐని ఒక సాధనంగా వాడటం తెలిసిన వ్యక్తి అది తెలియని మనల్ని ఖచ్చితంగా భర్తీ చేస్తాడు. కాబట్టి భయపడడం గాదు, నేర్చుకోవడం ముఖ్యం. వెళ్లే ముందు ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. టెక్నాలజీ ఎంత పెరిగినా ఏఐ ఎప్పటికీ కాపీ చేయలేని ఒక ప్రత్యేకమైన మానవ నైపుణ్యం మనలో ఏముంది? దాని గురించి ఆలోచించండి. దానిని పదును పెట్టుకోవడం మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మరో విశ్లేషణలో కలుద్దాం.